దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము సమాధానము కలిగి ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి, సమాజంలో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానంగా ఉండాలి, ఉద్యోగం చేసే చోట సమాధానంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానం కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. సమాధానం అనే బంధము చేత మనము అతికించబడి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో 3వ లైన్లో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఒకనితోనొకడు సమాధానముగా నుండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకనితోనొకడు సమాధానము కలిగి ఉండాలంట. మనం ఈనాడు సమాజాన్ని చూసినట్లయితే, కుటుంబాలను చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, భార్యాభర్తల మధ్య సమాధానం లేదండి, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు, అత్తా కోడల మధ్య సమాధానం లేదు, రక్త సంబంధుల మధ్య, బంధువుల మధ్య సమాధానం లేదు. పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. మనమైతే ఒకరితోనొకడు సమాధానం కలిగి ఉండండి పరిస్థితి లేకుండా సెలవిస్తాం. ఉంటున్నామా సమాధానం కలిగి? మనము మన కుటుంబంలో మనకు సమాధానం ఉన్నదా? మన బంధువుల్లో మనకు సమాధానం ఉన్నదా? మన రక్త సంబంధుల్లో మనకు సమాధానం ఉన్నదా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధన చేయండి. రక్షించబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనలో సమాధానం అనేది ఉన్నది. మరి ముఖ్యంగా యేసయ్య రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడి పరలోక రాజ్యానికి హక్కుదారులైన మన సహోదరుల్లో ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలండి. ఇక రక్త సంబంధికులు, బంధువులు అంటారా? రక్షణ లేకపోతే వాళ్ళు అన్యులే. సాధ్యమైతే అన్యులతో సమాధానం ఉండాలి, లేదంటే విడిచిపెట్టేయాలి వాళ్ళని. రక్త సంబంధి అయినా సరే, కడుపును పుట్టిన తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా సరే యేసు రక్తంలో కడగబడకపోతే అన్యుడే. మనకి ఎవరైనా అన్యులే అవుతారు. మన సహోదరులు ఎవరవుతారంటే దేవుని రక్తంలో కడగబడి, ముద్రించబడి, దేవుని బిడ్డలుగా మార్చబడి, విశ్వాసయాత్రలో వెళ్ళినోళ్లే మనకి సహోదరులు, సహోదరి, తల్లి, తండ్రి. దయచేసి గమనించండి. వీరందరితో సమాధానం కలిగి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ఈనాడు క్రైస్తవ ప్రపంచాన్ని మనం గమనిస్తే సమాధానం అనేది కరువైపోయిందని. ఒకరినొకరు నిందించుకోవటం, ఒకరినొకరు ఎత్తి చూపుకోవటం, ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవటం, వేధించుకోవటం, అవమానపరుచుకోవటం, రకరకాల పరిస్థితులు, వింత పోకడలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. సాధ్యమైతే మనం అందరము సమాధానం కలిగి ఉందాం, ఒకరితోనొకరు సమాధానం కలిగి ఉందాం, తగ్గించుకుందాం, మనం సమాధాన పడదాం. తప్పు ఎదుటి వ్యక్తిదేనైనా మనం వెళ్ళి సమాధానపడి, క్షమించండి, అయిపోయింది, అది అయిపోయింది, సాధ్యమైతే మనం సమాధానంగా ఉందాం, లేదంటే ఎవరి దారి వారిదే, ఎవరి పని వారిదే అని మనము సమాధానంగా ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు ఒకరితోనొకడు సమాధానము కలిగి ఉండండి. అలా ఉండినప్పుడే మనం దేవుని కుమారులు అనబడతాము, దైవ చిత్తము నెరవేర్చబడిన వారు అవుతాం, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు మన యందు సంతోషించి మన కుటుంబాలను దీవిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనలను ఉన్నతమైనటువంటి వారిగా మారుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్.